ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కమెంట్ సెక్షన్ లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్ గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈ రోజు ఈ వీడియోలో జూన్ నెలలో ఎవరైనా ఎటువంటి దర్శనం టికెట్ బుక్ చేసుకోకుండా తిరుమల దర్శనానికి వస్తున్నారా? అయితే మీ అందరికీ కూడా 1000 రూపాయల టికెట్ ఎలా తిరుమల కొండపైన తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. జూనే కాదండి, జూలై, ఆగస్టు వాళ్ళు కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఎవరైనా కానీ ముందుగా సిఆర్ఓ ఆఫీస్ తిరుమల కొండపైన వెళ్ళండి. అక్కడ ప్రతిరోజు ఉదయము 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ విధానం ద్వారా ఆఫ్లైన్లో మీ అందరికీ కూడా కళ్యాణం, సుప్రభాతం, తోమాల, అర్చన ఇటువంటి సేవలన్నీ కూడా రేపటికి సంబంధించిన సేవలు, మరలా వినండి, రేపటికి సంబంధించిన సేవలు ఒక రోజు ముందుగానే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో మీ అందరికీ కూడా అవకాశాన్ని ఇస్తారు. దీన్ని అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఎవరైనా మీరు ఈ డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరేం చేయాలి అంటే నేరుగా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కౌంటర్లో మీ ఆధార్ నెంబరు వారికి ఇస్తే, మీ మొబైల్ నెంబర్ కూడా వారికి ఇస్తే వారు ఎంటర్ చేసుకొని మీ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ ఫేసు ఇలా ఒక ఫోటో తీసుకొని మీకు ఒక స్లిప్ ఇస్తారన్నమాట. ఆ స్లిప్ మీ దగ్గర పెట్టుకోండి. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటము అని అంటారు. సాయంత్రం 6 గంటలకు ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా డిప్, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్, లాటరీ అంటాం కదా, అట్లా తీసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ ఎస్ఎంఎస్కి ఒక ఎస్ఎంఎస్ అంటే వాళ్ళ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది సెలెక్ట్ అయినట్టు. ఒకవేళ మీరు సెలెక్ట్ కాలేదే అనుకోండి, సెలెక్ట్ కాలేదని కూడా వస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ అయ్యారు మెసేజ్ వచ్చింది అంటే మీకు టికెట్ వచ్చినట్టు కాదండి. సపోజ్ నన్ను తీసుకోండి, నేను ఈరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఆర్ఓ ఆఫీస్లో ఏదో ఒక టైంలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నాక నాకు సాయంత్రము దేనికి చేసుకున్నా? కళ్యాణం టికెట్కి చేసుకున్నా. కళ్యాణం టికెట్ అంటే ఏంటి? 2 వ్యక్తులు చేసుకోవచ్చు. ఆ 2 ఆడవారైనా అవ్వచ్చు, మగవారైనా అవ్వచ్చు, 2 స్నేహితులైనా అవ్వచ్చు, తల్లి బిడ్డ ఎవరైనా అవ్వచ్చు. నేను మా పాప చేసుకున్నామని అనుకోండి. చేసుకుంటే మాకు సాయంత్రం 6 గంటలకు మెసేజ్ వచ్చింది సెలెక్ట్ అయినట్టు, అమౌంట్ పే చేయండి అని. నేనేం చేయాలా? అక్కడ లింక్ ఇస్తాడు. ఆ లింక్ నుంచి అయినా నువ్వు అమౌంట్ పే చేస్తే నీకు రేపటి కళ్యాణానికి టికెట్ బుక్ అయినట్టు అన్నమాట. అంతేగాని ఎస్ఎంఎస్ వస్తే బుక్ అవ్వదు. కళ్యాణం అయితే 1000 రూపాయలు ఉంటుందండి. 1000 రూపాయలకి 2 టికెట్లు ఇస్తారు. అంటే నాకు, మా అమ్మాయికి ఇస్తారని అనుకోండి. మీరు ఎవరైనా 2 పార్టిసిపేట్ చేయొచ్చు. సింగిల్ పర్సన్కి కళ్యాణం టికెట్లు ఇవ్వరు. డబల్ 2 వ్యక్తులు మాత్రమే కళ్యాణానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైనా చేసుకోవచ్చు, భార్య భర్త అవ్వాలని ఏమీ లేదు. అర్థమైందా? కాబట్టి ఈ విధానం ద్వారా రేపటికి సంబంధించి కళ్యాణం టికెట్లు ఈ రోజు ముందుగా మీరు వెళ్ళి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేసి సాయంత్రం 6 గంటలకి మెసేజ్ వస్తే అమౌంట్ పే చేయండి. మీకు ఆన్లైన్లో పే చేయడం మొబైల్ ద్వారా రాకపోతే మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్ కౌంటర్కి వెళ్ళి మీరు వాళ్ళని అడిగితే వారు మీకు పేమెంట్ తీసుకుని టికెట్ మీకు స్లిప్ ఇస్తారనమాట, లేదా మెసేజ్ వస్తుంది మీకు. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా జూన్లో ఎవరైనా టికెట్ లేకుండా వెళ్తే ఇది ట్రై చేయండి. అలాగే మరొక విషయం, ఎవరైనా కానీ ఆన్లైన్లో ఈ కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం ఈ టికెట్లు బుక్ చేసుకుంటే మీకు ఇది అవకాశం ఉండదు. కనీసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న, ఆఫ్లైన్లో గతంలో బుక్ చేసుకున్న తిరిగి 6 నెలలు గ్యాప్ ఉంటేనే ఇది మీరు ట్రై చేయగలరు. ఇది కండిషన్. అర్థమైందా? మరొక ముఖ్యమైన విషయం, కళ్యాణం మరుసటి రోజు మధ్యాహ్నం 11 నుంచే రిపోర్టింగ్ ఉంటుంది. 10:30 నుంచే రిపోర్టింగ్ చేసి మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి కళ్యాణం అయ్యాక దర్శనం అనేది మీకు లోపల, తిరుమల ఆలయం లోపల కదా ఈ కళ్యాణం చేసేది. అక్కడ కళ్యాణం చేసి ఇట్లా తిరిగి లోపల వెండి వాకిల్లో నుంచే మీరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. 15 నిమిషాల్లో మీకు 20 నిమిషాల లోపల దర్శనం అయిపోతుంది. మరొక వీడియోతో మరలా నేను మీ ముందుకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.